హాయ్ గైస్, ఈ వీడియోలో నేను థండర్ బోల్ట్స్ మూవీ ఎండింగ్ ఇంకా పోస్ట్ క్రెడిట్ సీన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఈ వీడియోలో ఈ మూవీకి సంబంధించి స్పాయిలర్స్ ఉండబోతున్నాయి కాబట్టి ఒక స్పాయిలర్ అలర్ట్ ఇస్తూ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ మూవీస్ వరల్డ్. సో ఫస్ట్ ఈ మూవీ ఎండింగ్ గురించి మాట్లాడుకుంటే, వాయిడ్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసిన తర్వాత థండర్ బోల్ట్స్ వాలెంటీనాని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. కానీ వాలెంటీనా ప్రెస్ అందరి ముందు వీళ్ళని న్యూ అవెంజర్స్ అని ఇంట్రడ్యూస్ చేయడంతో వీళ్ళు ఏం చేయలేక సైలెంట్ అయిపోతారు. అయితే ఇక్కడ మార్వెల్ వాళ్ళు తెలివిగా ఒక గేమ్ ఆడారని చెప్పొచ్చు. అదేంటంటే, మనకి అవెంజర్స్ అంటే ఎప్పటికైనా ఫస్ట్ గుర్తొచ్చేది ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, థార్ లాంటి పెద్ద సూపర్ హీరో క్యారెక్టర్సే. సో ఆ ప్లేస్ లో ఎవరినో ర్యాండమ్ గా తీసుకువచ్చి వీళ్ళే అవెంజర్స్ అంటే రియల్ లైఫ్ లో కూడా పబ్లిక్ యాక్సెప్ట్ చేయరు అని అందరికీ తెలిసిందే. సో అందుకనే వీళ్ళని న్యూ అవెంజర్స్ అని అనౌన్స్ చేయగానే ఎండ్ క్రెడిట్స్ లో మ్యాగజైన్ కవర్ మీద, న్యూస్ పేపర్ కట్అవుట్స్ లో వీళ్ళు మా అవెంజర్స్ కాదు, అసలు వీళ్ళు ఒక టీమ్ ని లీడ్ చేస్తారా అని కొన్ని మీమ్స్ తో కామెడీగా చూపించారు. అయితే ది న్యూ అవెంజర్స్ అనే టైటిల్ ని కామిక్ బుక్ రిఫరెన్స్ తీసుకొని మాట్లాడితే, కామిక్ బుక్స్ లో సూపర్ హీరోస్ మధ్య డిఫరెన్సెస్ రావడంతో ఎప్పుడు ఒక టీమ్ లాగే వర్క్ చేయరు. క్యారెక్టర్స్ అటు ఇటు చేంజ్ అవుతూ టీమ్స్ నేమ్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో అందుకనే కొన్నిసార్లు అవెంజర్స్ అని ఒక కామిక్ సిరీస్ రన్ అవుతూ ఉండగానే సేమ్ టైమ్ లో ది న్యూ అవెంజర్స్ అని ఇంకో కామిక్ సిరీస్ కూడా రన్ అవుతూ ఉంటది. సో సిమిలర్ గా మనం ఫ్యూచర్ ఎంసీయూ మూవీస్ లో అవెంజర్స్ అని ఒక టీం చూడొచ్చు అండ్ ది న్యూ అవెంజర్స్ అని ఇంకో టీం కూడా చూడొచ్చు. అయితే మిడ్ క్రెడిట్ సీన్ లో ఈ టీం మీద మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నా సరే వీళ్ళే న్యూ అవెంజర్స్ అని యాక్సెప్ట్ చేశారని ఈ సీరియల్ బాక్స్ చూస్తుంటే అర్థమవుతుంది. అయితే ఇదే సీన్ లో మనం ఎలెక్సీని చాలా నీట్ గా అండ్ ఫ్రెష్ గా కూడా ఉండడం చూడొచ్చు. 2017 లో నటాషా ఇంకా ఎలీనా ఎలెక్సీని జైలు నుండి తప్పించాక అప్పటి నుండి ఈ థండర్ బోల్ట్స్ మూవీ ఎండింగ్ వరకు కూడా గెడ్డంతో పిచ్చోడ్లాగే ఉన్నాడు. ఎందుకంటే తనకి కెప్టెన్ అమెరికా లాగా గుర్తింపు రాలేదని చెప్పి. అయితే ఇప్పుడు తను కూడా ఒక అవెంజర్ అనే గుర్తింపు రావడంతో ఇప్పుడు తను ఒక పబ్లిక్ ఫిగర్ కాబట్టి ఇలా నీట్ గా అండ్ హ్యాపీగా ఉన్నాడు. సో ఇప్పుడు ఈ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి మాట్లాడుకుంటే, థండర్ బోల్ట్స్ మూవీ ఈవెంట్ జరిగి 14 months అయిపోయిందని మనకి క్లియర్ గా చూపించారు. అండ్ దాంతో పాటు ఇక్కడ న్యూ అవెంజర్స్ లోగో ఇంకా ఈ టీం కొత్త సూట్స్ ను కూడా చూడొచ్చు. అయితే వీళ్ళు ఇక్కడ శామ్ విల్సన్ కి వీళ్ళు అవెంజర్స్ అనే నేమ్ పెట్టుకోవడం ఇష్టం లేదని చెప్పి డిస్కస్ చేస్తూ ఉంటారు. కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ లో శామ్ విల్సన్ కూడా ఒక అవెంజర్స్ టీమ్ ని ఫామ్ చేయబోతున్నాడని మనకి హింట్ ఇచ్చారు. కానీ వాలెంటీనా ఈ గ్యాప్ లోనే ఈ టీమ్ ని న్యూ అవెంజర్స్ అని అనౌన్స్ చేయడంతో శామ్ కి ఇదే మాత్రం నచ్చట్లేదని మనకు అర్థమైంది. ఎందుకంటే ఈ టీమ్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడొకప్పుడు ఒక క్రిమినల్ యాక్ట్ అయితే చేశారు. సో అలాంటి వాళ్ళకి ఈ టైటిల్ ఇవ్వడం కరెక్ట్ కాదు కాబట్టి. అయితే బక్కీకి శామ్ బాగా క్లోజ్ కాబట్టి ఎలీనా బక్కీని శామ్ తో మాట్లాడమని చెప్తాది. కానీ బక్కీ క్లియర్ గా శామ్ నా మాట వినట్లేదు, ఈ అవెంజర్స్ నేమ్ మీద కాపీరైట్ కూడా తీసుకుంటా అంటున్నాడు అని చెప్తాడు. అయితే ఎలెక్సీ మాత్రం మనం అవెంజర్స్ లో ఎస్ తీసేసి ఆ ప్లేస్ లో జెడ్ పెట్టుకుందాం, అప్పుడు మనకి కాపీరైట్ ప్రాబ్లం ఏం ఉండదు కదా అని అంటాడు. కానీ ఎలీనా మాత్రం దానికి ఒప్పుకోదు. సో నేను ఇందాక చెప్పినట్టే ఫ్యూచర్ ఎంసీయూ మూవీస్ లో శామ్ విల్సన్ ఓజీ అవెంజర్స్ తో ఒక టీం ని ఇంకా ఈ న్యూ అవెంజర్స్ తో ఒక టీం ని చూపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఒక విధంగా ఈ టీం ని అవెంజర్స్ అని ఇంట్రడ్యూస్ చేయడం ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రెసెంట్ ఏమన్నా అవెంజర్స్ లెవెల్ థ్రెట్ వస్తే ఇనీషియల్ గా ఆ థ్రెట్ ని ఫేస్ చేయడానికి ఒక సూపర్ హీరో టీం అయితే ఎర్త్ మీద లేదు. సో ఇప్పుడు రాబోతున్న అవెంజర్స్ డూమ్స్ డే మూవీలో వీళ్ళే ఇనీషియల్ గా అవెంజర్స్ లాగా ఫైట్ చేయబోతున్నారని అయితే మనకు అర్థమైంది. అయితే ఈ సీన్ లో ఎలెక్సీ బాబ్ తో సెంట్రీ గురించి మాట్లాడుతున్నప్పుడు బాబ్ క్లియర్ గా తను సెంట్రీగా మారి ఉండాలంటే తనలో ఉన్న వాయిడ్ ని కూడా కంట్రోల్ చేసి ఉంచాలని క్లియర్ గా చెప్తాడు. సో దీన్ని బట్టి లాస్ట్ 14 months లో బాబ్ ఒక్కసారి కూడా సెంట్రీలా మారలేదని మనకైతే అర్థమవుతున్నది. అయితే కామిక్స్ లో కూడా వాయిడ్ వల్ల సెంట్రీని అన్ని ప్లేసెస్ లో యూజ్ చేయరు. ఏమన్నా ఇంపార్టెంట్ మిషన్ అంటేనే సెంట్రీని పంపిస్తారు. ఇప్పుడు ఎంసీయూ లో డూమ్స్ డే ఇంకా సీక్రెట్ వార్స్ బిగ్గెస్ట్ ఈవెంట్స్ కాబట్టి సెంట్రీ ఈ మూవీస్ లో ఇంపార్టెంట్ రోల్ లో కనిపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే మళ్ళీ సీన్ గురించి మాట్లాడుకుంటే, వీళ్ళు ఇక్కడ ఇలా సీరియస్ గా డిస్కషన్ చేసుకుంటుంటే సడన్ గా ఒక స్పేస్ క్రాఫ్ట్ ఎర్త్ ఆర్బిట్ లోకి ఎంటర్ అయిందని వీళ్ళకి తెలిసి ఆ స్పేస్ క్రాఫ్ట్ మీద 4 అనే నెంబర్ ని చూసి అసలు వీళ్ళు ఎవరై ఉంటారని ఈ న్యూ అవెంజర్స్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అయితే మనందరికీ తెలుసు ఈ స్పేస్ క్రాఫ్ట్ ఇంకెవరిదో కాదు, వేరే యూనివర్స్ నుంచి వస్తున్న ఫెంటాస్టిక్ 4 వాళ్ళదే అని చెప్పి. అయితే కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ లో శామ్యుయల్ స్ట్రేంజ్ లీడర్ చెప్పినట్టే ఇక్కడ వేరే యూనివర్సెస్ నుండి ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయిందని మనకు క్లియర్ గా అర్థమైంది. కానీ అసలు ఈ ఫెంటాస్టిక్ 4 వాళ్ళు ఈ ఎర్త్ 616 కి ఎందుకు వస్తున్నారని మనకైతే ఒక డౌట్ ఉంది. సో దీనికి సంబంధించి నాకు ఒక 2 ఫ్యాన్ థియరీస్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ ఫ్యాన్ థియరీ వచ్చేసి
వచ్చేసి ఫెంటాస్టిక్ ఫోర్ మూవీ క్లైమాక్స్ లో గ్యాలక్టస్ తో ఫైట్ లో ఓడిపోయి వాళ్ళ ప్లానెట్ డెస్ట్రాయ్ అవ్వడంతో ఇంకా వేరే ఆప్షన్ లేక ఈ ఎర్త్ 616 కి అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన ఫెంటాస్టిక్ ఫోర్ ట్రైలర్ లో రీడ్ రిచర్డ్స్ వాళ్ళ ప్లానెట్ వాళ్ళని ఎలా అయినా కాపాడతామని మాట ఇవ్వడం మనం క్లియర్ గా చూడొచ్చు. సో అంత కాన్ఫిడెంట్ గా మాట ఇచ్చాక వీళ్ళు గ్యాలక్టస్ చేతిలో ఓడిపోతారని నాకైతే అనిపించట్లేదు. సో అందుకనే ఇక్కడ నుండి నా సెకండ్ ఫ్యాన్ థియరీ ఏంటంటే గ్యాలక్టస్ తో ఫైట్ చేయడం ఒక విధంగా చాలా కష్టం కాబట్టి ఈ గ్యాలక్టస్ తో ఫైట్ చేసి గెలవాలంటే ఫెంటాస్టిక్ ఫోర్ వాళ్ళకి ఒక క్లియర్ ప్లాన్ అయితే ఉండాలి. అండ్ ఇప్పుడు దాకా వచ్చిన ట్రైలర్స్ లో రీడ్ రిచర్డ్స్ ఏదో ఒక టైం ట్రావెల్ లేదా డిఫరెంట్ డైమెన్షన్ కి ట్రావెల్ చేసే డివైస్ ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాడని మనకైతే అర్థమైంది. సో ఈ డివైస్ ని రీడ్ గ్యాలక్టస్ ని అడ్డుకోవడానికే తయారు చేస్తున్నాడేమో అనుకుంటున్నాను. అయితే మూవీలో రీడ్ ఫైనల్ గా ఈ డివైస్ ని రెడీ చేసి మూవీ ఎండింగ్ లో ఈ డివైస్ ని యూస్ చేసి గ్యాలక్టస్ ని వీళ్ళ ప్లానెట్ నుండి వేరే డైమెన్షన్ లేదా వేరే యూనివర్స్ కి పంపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఈ విధంగా చూస్తే గ్యాలక్టస్ ని ఎదిరించారు కదా, మరి అలాంటప్పుడు ఎర్త్ 616 కి వచ్చే అవసరం ఏముందని ఆలోచిస్తే ఈ మూవీలో ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ కి పవర్స్ వచ్చి ఆల్రెడీ 4 years అయిపోయి ఉంటదని మార్వెల్ వాళ్ళు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అయితే ఫెంటాస్టిక్ ఫోర్ ఒరిజిన్ తోనే డాక్టర్ డూమ్ ఒరిజిన్ కూడా కనెక్ట్ అయి ఉంటదని నేను ఆల్రెడీ మీకు ఇంతకు ముందు వీడియోస్ లోనే చెప్పాను. సో అలా ఆలోచిస్తే ఈ యూనివర్స్ లో ఫెంటాస్టిక్ ఫోర్ తో పాటు డాక్టర్ డూమ్ కూడా ఆల్రెడీ ఉంటాడు. అండ్ ఈ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ ఈ 4 years లో డూమ్ తో ఆల్రెడీ ఫైట్ చేసి ఓడించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే కామిక్ బుక్స్ లో డాక్టర్ డూమ్ చాలా సార్లు వేరే వాళ్ళు డెవలప్ చేసిన డివైసెస్ ఇంకా టెక్నాలజీని దొంగతనం చేసి వాటిని తనకి కావాలన్నట్టు యూజ్ చేస్తూ ఉంటాడు. సో సేమ్ కామిక్స్ లో లానే రీడ్ ఇక్కడ గ్యాలక్టస్ ని ఎదిరించడానికి డెవలప్ చేసిన మిషన్ ని డూమ్ దొంగలించి వేరే యూనివర్సెస్ ట్రావెల్ చేస్తూ ఈ యూనివర్స్ మొత్తాన్ని తన కంట్రోల్ లోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు. అయితే డూమ్ వల్ల మల్టీవర్స్ కి ఇలాంటి థ్రెట్ వస్తున్నదని వేరే యూనివర్సెస్ కి తెలియకపోవడంతో సేమ్ ఇన్ఫినిటీ వార్ లో బ్యానర్ థానోస్ వస్తున్నాడు అని చెప్పి అవెంజర్స్ ని ఎలా అలర్ట్ చేశాడో అలానే ఇక్కడ కూడా డూమ్ వల్ల రాబోతున్న థ్రెట్ ని చెప్పడానికి ఫెంటాస్టిక్ ఫోర్ వాళ్ళు ఈ ఎర్త్ 616 కి వస్తున్నారు అనిపిస్తున్నది. సో నేను ఇదే ఫ్యాన్ థియరీని బేస్ చేసుకొని అవెంజర్స్ డూమ్స్ డే మూవీలో ఏం జరిగే ఛాన్సెస్ ఉందని చెప్పి నేను ఒక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఈ థండర్ బోల్ట్స్ మూవీ ఎలా అనిపించింది అండ్ ఈ ఫెంటాస్టిక్ ఫోర్ పోస్ట్ క్రెడిట్ సీన్ కి సంబంధించి మీ ఫ్యాన్ థియరీస్ ఏమున్నాయో కమెంట్ బాక్స్ లో చెప్పడానికి ట్రై చేయండి. సో ఇక్కడతో ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు గివ్ ఏ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీస్ వరల్డ్.